యేసుక్రీస్తు వారి కోసం కన్న తల్లి అయినటువంటి మరియ గారు ప్రారంభంలో కొంత అవిశ్వాసాన్ని కనుపరిచిన తర్వాత మరలా యేసుక్రీస్తు వారు మరణించేటటువంటి స్థితికి వచ్చినప్పుడు అయిన వాళ్ళందరూ వద్దనుకున్నారండి. భర్త దగ్గర నుంచి వచ్చేసింది, పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేసింది, ఒంటరిగా మిగిలిపోయింది మరియ. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్తారు? సిలువలో ఎక్కేసిన తర్వాత సిలువ మీద యోహాను చూపించి, అమ్మ ఈయనే నీ కుమారుడు, ఈమె నీ తల్లి అని చెప్పి వాళ్ళిద్దరికి పరిచయం చేసి యోహాను దగ్గర విధులు పెట్టి వెళ్ళిపోతాడండి యేసుక్రీస్తు వారు మరణించి. యేసుక్రీస్తు వారి కోసం ఎంతగా చేసిందంటే, కట్టుకున్న భర్తని కన్నా బిడ్డలు కూడా తృణీకరించినా మీరు ఎవరు లేకపోయినా పర్లేదు, నాకు యేసు కావాలని చెప్పి వచ్చేసిందండి. వచ్చినందుకు వదిలిపెట్టాడు యేసుక్రీస్తు వారు? వదిలిపెట్టలేదు. నువ్వు చచ్చిపోతున్నావు కదయ్యా, మరి నిన్ను వెంబడించిన నీ తల్లిని ఎవరు చూస్తారు? భర్తను కాదనుకుని వచ్చింది, పిల్లల్ని కాదనుకుని వచ్చింది, ఒంటరిగా నీ కోసం వచ్చింది. నీ కోసం వస్తే నువ్వేమన్నా చివరి దాకా చూసుకుంటావంటే నువ్వేమో సిలువెక్కేసావు, నువ్వు చచ్చిపోతున్నావు, మరి ఇంకెవరు దిక్కాంకి అన్నప్పుడు ఆమెకు ఆలోచన కూడా లేదండి. చచ్చిపోతున్నాడు నా బిడ్డ, చనిపోతాడు నా బిడ్డ అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు వెంటనే చివరి స్థితిలో ఉన్నప్పుడు పక్కనున్న యోహానుని చూపించి, అమ్మా ఇతనే కుమారుడు అని చెప్పి, అతనికేమో అయ్యా ఈమె నీ తల్లి అని చెప్పేసి ఆయన చేతులకు అప్పగించాడండి. ఇక అప్పటి నుంచి మరణం వరకు ఆయన దగ్గరే జీవితాన్ని గడిపేసిందండి. ఒక తల్లిగా, ఒక కొడుకు చూసుకున్నట్టుగా ఆయనలోనే యేసుక్రీస్తు వారిని చూసుకొని జీవితాన్ని గడిపేసింది. వృద్ధాప్యంలో కూడా అతనే ఆమెకు సహాయం చేశాడు. వదిలిపెడతాడా దేవుడు? వదిలిపెట్టడండి. నమ్మొచ్చిన వాళ్ళని మనమే వదిలిపెడతారా మీరు? వదిలిపెడతారా? ఏమో తలకాయలు ఎట్ట అవుతున్నాయి చెప్పలేం. ఇప్పుడు ఎలా మారిపోతామో తెలీదు. అలా నశించి నరకానికి పోతున్నటువంటి మనుషులందరినీ మార్చడానికి యేసుక్రీస్తు వారు వచ్చి ప్రాణం పెట్టారండి. ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితి